రోజా సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మధుబాల సినీ ప్రియుల హృదయాలను గెలుచుకుంది. ఈమె గతంలో ఓ సినిమా విషయంలో ఇబ్బంది పడినట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఆ విషయం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మధుబాల గారు ప్రస్తుతం సహాయ నటి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. తన కెరియర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న పలు ఇబ్బందుల గురించి మాట్లాడారు. అయితే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నటిగా తాను కొన్ని షరతులను అయితే పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. ఒక సినిమా కోసం తాను ఆ రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చిందన్నారు. అయితే తీరా చూస్తే ఆ సన్నివేశాన్ని ఆ సినిమాలో నుంచి తొలగించారని చెప్పుకొచ్చింది ఈమె. అయితే మధుబాల గారు స్కిన్స్ లేదా ముద్దు సన్నివేశాల్లో నటించడం ఆమెకు పెద్దగా ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అందుకే కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఆయా సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానన్నారు. అయితే ఆ కారణంతోనే చాలా సినిమాలు వదులుకున్నానని కూడా చెప్పారు. అయితే ఓ సినిమా కోసం మాత్రం ఆ రూల్ బ్రేక్ చేయాల్సి వచ్చిందన్నారు. సెట్లోకి అడుగు పెట్టిన తర్వాత కిస్ సీన్ చేయాలని టీం అందరూ చెప్పారు. నేను అందుకు అంగీకరించలేదన్నారు. కాకపోతే ఆ సీన్ ముఖ్యమైన టీం చెప్పడంతో చేసేదేమీ లేక చేయవలసి వచ్చిందన్నారు. దాంతో కిస్ సీన్లో యాడ్ చేసి తనెంతో బాధపడినట్టు చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఎడిటింగ్ సమయంలో ఆ సన్నివేశం అవసరం లేదని టీం అందరూ దాన్ని డిలీట్ చేశారట. ఆ విషయంలో దర్శకుడితో ఆమె గొడవ పడలేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే సినిమా కోసం ఎలాంటి సన్నివేశాల్లోనైనా యాక్ట్ చేయాల్సి ఉంటుందని కొంతమంది సీనియర్ నటీమణులను చూశాకే నాకు అర్థమయ్యిందన్నారు మధుబాల గారు. అయితే మధుబాలకి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందట. ఆడిషన్స్లోని కూడా తాను పాల్గొన్నానని చెప్పుకొచ్చారు. అయితే ఆయా సినిమాలు చివరకు వేరే వాళ్ళని వరించాయట. బాజీగర్ సినిమాలో నటించే అవకాశం మొదట తనకే వచ్చిందని చెప్పుకొచ్చారు మధుబాల గారు. పాత్రకు సరైన ప్రాధాన్యత లేదనే ఉద్దేశంతోనే తాను ఆఫర్ వదులుకున్నారన్నారు. అయితే అదే రోల్లో శిల్పా శెట్టి చేయవలసి వచ్చింది. మధుబాల ప్రస్తుతం కన్నప్ప కోసం వర్క్ చేస్తున్నారు. అయితే మధుబాల తీసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.